అనుకున్నాము చాలా రోజులు ఇంకా వెయిట్ చేసినాము ఈ భారతీయ విశ్వవిజేత మిషన్ ఇంకా సార్ గారి ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి అనుకున్నాము ఫైనల్ గా సార్ గారి ఇంటర్వ్యూ తీసినాము ఎవరు ప్రలోభ పెడితే వచ్చిన వ్యక్తి కాదు ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వ్యక్తి కాదు తనంతట తను తన దేశాన్ని బాగుపరుచుకోవాలంటే నేను లక్షలేటుగా మారిపోతే బాగుంటుందా లేకుంటే ఎలా చేస్తే బాగుంటుందని పడిన తపనకి ఈరోజు ఆయనకు చిక్కిన ఒకే ఒక్క ఆయుధం జనసేన ఈ జనసేనని ఇంకా ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు మారుతుందని నమ్ముతా ఉన్నారు ఈవెన్ నరేంద్ర మోడీ గారు సాధించలేనిది ఈవెన్ ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ సాధించలేనిది ఈ పవన్ కళ్యాణ్ గారిలో సాధ్యమవుతుందని నమ్మినారు దాని గురించి నమ్మడమే కాదు తన ఫ్యామిలీ కుటుంబము తన ఉన్న ఇప్పుడు దేశాన్ని వదిలి తన భారతదేశానికి వచ్చి చిన్నప్పుడు పడిన కష్టాలన్నిటికీ కారణం రాజకీయ వ్యవస్థ ఆ వ్యవస్థను రూపుమాపాలనే ఒక దృఢ సంకల్పంతో యుద్ధం చేయడానికి ఈరోజు మన ముందుకు వచ్చినారు ఆయన ఒక టైంని కేటాయించినారు ఖచ్చితంగా ఆయన సెమినార్లన్నీ విజయపథం కావాలని అయితే ఆయన సెమినార్లకి ఒక రాముడి యుద్ధంలో ఒక ఉడతలాగా మా ఒక బీవీఎం కూడా ఆయన వెంట సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఛానల్స్ అన్ని కూడా ఆయనకి ఖచ్చితంగా ఉడపత్తి సాయం చేయాలి ఇలాంటి వాళ్ళందరూ కలిసి కట్టుగా అంటే కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఈరోజు జనసేన వైపు మనం వెళ్ళాలి యుద్ధం చేయాలి మనల్ని మనము గెలుపొందించుకోవాలని చెప్పి సారోళ్ళు మంచి ఒక ఇది ఇచ్చినారు ఆ రోజు మేము వచ్చేసి యుద్ధం అంటే నేవీలో పనిచేసినారు సారోళ్ళు ఆ రోజు మేమందరూ కలిసి కులాలకు అతీతంగా యుద్ధం చేసి జయించినాం ఈ రోజు రండి దయచేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనము యుద్ధం చేద్దామని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇదంతా స్వచ్ఛందంగా వస్తుండేది భారతీయ విశ్వవిజేత మిషన్ కానీ మన ఎన్ఆర్ఐ వెంకట్ గారు కానీ ఎంతో మంది లక్షలాది మంది ఈరోజు ఏ ఒక ఫలితం ఏ ఒక కాసుని ఆశించకుండా అన్ని సభలు లక్షల సంఖ్యలో జనాలు వచ్చే సభలన్నీ సక్సెస్ అయినాయంటే ఏ కాసు ఆశించకుండా ఈరోజు దేశంలో ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఏ లబ్ధి ఆశించకుండా ఇంతవరకు జనసేన పార్టీ ముందుకు వెళ్తా ఉంది ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి మా భారతీయ విశ్వవిజేత మిషన్ ఇంకాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన 2019లో ఒక కీలకమైన ఒక రోల్ ప్లే చేస్తుందని ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి జనసేన తన వంతు సాయాన్ని తన వంతు ధీమాన్ని తన వంతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని మారుస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇట్లు మీ భారతీయ విశ్వవిజేత మిషన్